ఇది ఒక సామాన్య రైతు సంకల్పం. లక్షలాది మంది జీవితాలను మార్చిన జమ్మూలోని పర్పుల్ విప్లవం కథ. మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చని లోయలు, వీటన్నింటి మధ్య ఇప్పుడు ఒక కొత్త రంగు పరుచుకుంది. భూమి మీద విరసిన లావెండర్ ఊదా రంగు, పర్పుల్ రంగు. ఒకప్పుడు కేవలం మొక్కజొన్న పండించే సాదాసిదా పొలాలు ఇప్పుడు ప్రపంచానికి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఇది ఒక పంట మార్పిడి కథ కాదు, రైతు సంకల్పం మార్చివేసిన పర్పుల్ విప్లవం. ఈ యొక్క విప్లవం మొదలైంది 2010లో. భరత్ భూషణ్ అనే ఒక సాహసోపేతమైన రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో ఎప్పుడు వేసే మొక్కజొన్నకు బదులుగా లావెండర్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అది ఒక పిచ్చి ప్రయోగం అని అందరూ అనుకున్నారు. కేవలం 1200 గజాల భూమితో మొదలైన ఈ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. సాంప్రదాయాల పంటల కంటే 4 రెట్లు ఎక్కువ లాభం రావడంతో భరత్ భూషణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన విజయం చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఈ యొక్క పర్పుల్ రంగు సాగు వైపు అడుగులు వేశారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విప్లవానికి మరింత ఊపిరి పోసిందని చెప్పవచ్చు. పేద రైతులకు విత్తనాలు, మొక్కలు కొనే స్తోమత లేదని భరత్ భూషణ్ గారు వివరించారు. ప్రభుత్వం స్పందించింది. 2017లో ఆరోమో మిషన్ ప్రారంభమైంది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్ జమ్మూ ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కలను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. రైతులు లావెండర్ వైపు మొగ్గు చూపడానికి అనేక కారణాలున్నాయి. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం. ఒకసారి నాటితే 15 ఏండ్ల వరకు పూలు పూస్తుంది. దీనికి తక్కువ నీరు అవసరం, ఎండ మరియు మంచును తట్టుకోగలదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకృతికి ఇది అనుకూలం. అనేక ఉపయోగాలు కలవు. దీని నుంచి తీసిన నూనెను సబ్బులు, పర్ఫ్యూమ్స్, సౌందర్య సాధనాలు మరియు మెడిసిన్ ఔషధాల్లో కూడా వాడతారు. మే మరియు జూన్ నెలల్లో బదెర్వా లోయంతా ఊదా రంగు పూలతో నిండిపోయి స్వర్గాన్ని తలపిస్తుంది. నేడు ఈ విప్లవం కేవలం జమ్మూ కాశ్మీర్కు మాత్రమే పరిమితం కాలేదు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ వంటి రాష్ట్రాలకు కూడా ఈ సాగు విస్తరించింది. ఇప్పటి వరకు సుమారు 39 లక్షల మొక్కలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. భరత్ భూషణ్ వంటి రైతులు ఇప్పుడు కేవలం సాగుదారులు మాత్రమే కాదు, వేల సంఖ్యలో మొక్కలను సరఫరా చేసే యజమానులుగా ఎదిగారు. నర్సరీలను ఏర్పాటు చేశారు. మార్పు ఎప్పుడు మన ఆలోచన నుంచే మొదలవుతుంది. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందిపుచ్చుకుంటే మట్టిలో నుంచి బంగారాన్ని, సుగంధాన్ని పండించవచ్చని బద్వేరా రైతులు నిరూపించారు. కష్టపడే తత్వానికి ప్రభుత్వ తోడ్పాటు తోడైతే గ్రామీణ భారతదేశం ఆర్థిక స్వావలంబన సాధించడం, ఆ దిశగా వెళ్ళడం అసాధ్యమేమీ కాదని ఈ యొక్క పర్పుల్ రెవల్యూషన్ నిరూపిస్తుంది. రేపటి తరం రైతులకు ఈ పర్పుల్ విప్లవం ఒక గొప్ప పాఠం, ఒక గొప్ప సందేశం. ధైర్యంగా అడుగు వేయండి, విజయం మీ సుగంధాన్ని ప్రపంచానికే చాటి చెప్తుంది అని ఈ యొక్క పర్పుల్ రెవల్యూషన్ చెప్తుంది.